హాయ్, ఈరోజు నౌన్లో మనం కౌంటబుల్ నౌన్ అంటే ఏమిటి, అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద కౌంటబుల్ నౌన్? కౌంటబుల్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ కెన్ బి కౌంటెడ్ యూజింగ్ నంబర్స్ ఈజ్ కాల్డ్ కౌంటబుల్ నౌన్. ఇట్ హ్యాస్ ఎ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్. సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. మనం ఒకటి కంటే ఎక్కువ మాట్లాడినప్పుడు సెంటెన్స్లో ప్లూరల్గా మాట్లాడతాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి, ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెన్, పెన్సిల్, ఫోన్, బుక్, చైర్, స్టూడెంట్, టీచర్, చాలా ఉన్నాయి. ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ కౌంటబుల్ నౌన్కి చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 5 సెంటెన్స్ ఉన్నాయి. ఆ 5 సెంటెన్స్లో కౌంటబుల్ నౌన్ ఏదో చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ బుక్, యాపిల్, స్టూడెంట్, చైర్. ఫస్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ 3 బుక్స్ ఆన్ ద టేబుల్. నా మేజర్ మీద 3 పుస్తకాలు ఉన్నాయి. అంటే బుక్స్ గురించి మాట్లాడతాం బట్టి 3 అన్నారు కాబట్టి ఏమైంది, బుక్స్ అయింది. హీ బాట్ 3 యాపిల్స్ ఫ్రమ్ ద మార్కెట్. అతడు మార్కెట్ నుండి 3 యాపిళ్ళు కొన్నాడు. ఇక్కడ యాపిల్స్ గురించి మాట్లాడుతున్నాం. యాపిల్ ఎన్ని గురించి 3 అన్నాం. సో ఇక్కడ ఏమైంది, యాపిల్స్ అయింది. దెర్ ఆర్ 10 చైర్స్ ఇన్ ద రూమ్. ఇక్కడ చైర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎన్ని అన్నాడు, 10 అన్నారు. సో ఏమైంది, చైర్స్ అయింది. గదిలో 10 కుర్చీలు ఉన్నాయి. ఐ సా 10 బర్డ్స్ ఇన్ ద పార్క్. నేను పార్క్లో 10 పక్షులు చూశాను. ఇక్కడ ఏమైంది, బర్డ్స్, ఇన్ని 10. సో ఏమైంది, బర్డ్స్ అయింది. ఐ హ్యావ్ 1 బ్రదర్ అండ్ 2 సిస్టర్స్. నాకు ఒక తమ్ముడు మరియు 2 అక్క చెల్లెలు ఉన్నారు. అక్క కావచ్చు లేకపోతే చెల్లి కావచ్చు. జస్ట్ సిస్టర్ అన్న కాబట్టి అక్క చెల్లెలు అని రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, 1 అన్నారు కాబట్టి బ్రదర్ అన్నారు. అప్పుడు 2 అయితే ఏమవుతుంది, బ్రదర్స్ అవుతుంది. సో బ్రదర్, సిస్టర్స్, కౌంటబుల్. ఓకే, మనం ఒకటి కంటే ఎక్కువ మాట్లాడినప్పుడు ప్లూరల్ అవుతుంది, ఒకటి ఉంటే సింగులర్గా ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ కౌంటబుల్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటంటే, సో అన్కౌంటబుల్ నౌన్ ఇస్ ఎ నౌన్ దట్ కెనాట్ బి కౌంటెడ్ ఇండివిజువలీ ఈజ్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, వాటర్, రైస్, మనీ, అడ్వైస్. వీటిని ఏమంటారంటే మనం డైరెక్ట్గా రైస్, మిల్క్స్, వాటర్స్ అనలేమనమాట. సపరేట్ యూనిట్ ఉన్నాయి. ఆ యూనిట్స్ ద్వారా వీటిని మెజర్ చేస్తాం. ఒక 5 సెంటెన్స్ ఉన్నాయి. ఆ 5 సెంటెన్స్ చూసి అన్కౌంటబుల్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. నీరు జీవానికి అవసరం. జస్ట్ ఇక్కడ వాటర్ అనేది అన్కౌంటబుల్. ఇక్కడ వాటర్ని మనం వాటర్స్ అనలేం. ఓకే, షీ డ్రింక్స్ మిల్క్ ఎవరీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం పాలు తాగుతుంది. మిల్క్ ఉంచడం మనం జస్ట్ మిల్క్ అన్నాం. ఓకే, దెర్ ఈజ్ ఎ నో షుగర్ ఇన్ జార్. జార్లో చక్కెర లేదు. ఇక్కడ షుగర్ అనేది అన్కౌంటబుల్ అనేది. వీ బాట్ సమ్ రైస్ ఇన్ ద మార్కెట్. మేము మార్కెట్ నుండి కొంత బియ్యం కొన్నాము. సమ్ అనగానే రైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. హీ హాజ్ ఏ నో మనీ ఇన్ హిజ్ వాలెట్. అతని పర్సులో డబ్బు లేదు. ఇక్కడ మనీ గురించి మాట్లాడుతున్నాం ఈ సెంటెన్స్లో. మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్. ద రిజర్వేయర్ యాజ్ 120 TMC ఆఫ్ వాటర్. ఆ జలాశయంలో 120 TMC ఆఫ్ నీరు ఉంది. అంటే ఇక్కడ వాటర్ గురించి మాట్లాడుతున్నాం. మనం వాటర్ని బాటిల్లో కానీ క్యాన్లో కానీ స్టోర్ చేసినప్పుడు లీటర్లో కొలుస్తాం. అదే వాటర్ని మనం డ్యామ్లో కానీ రిజర్వేయర్లో కానీ కొలిసినప్పుడు TMCలో కొలుస్తాం. 1 TMC ఈజ్ ఈక్వల్ టు 28.31 బిలియన్ లీటర్స్ వస్తుంది. లీటర్లో చూసినప్పుడు నియర్లీ 2831 కోట్ల లీటర్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. సో ఇక్కడ మనం నౌన్ చాలా ఉన్నాయి. చాలామంది 10 టైప్స్ ఆఫ్ నౌన్ అంటారు. 10 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంతమంది 9 ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంతమంది 8 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఇంగ్లీష్ మాట్లాడాలి, సెకండ్ పర్సన్ మాట్లాడే ఇంగ్లీష్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ నౌన్ కాన్సెప్టే ఇంపార్టెంట్ కాదు. జస్ట్ మనం బేసిక్ లెవెల్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఈ బేసిక్ ఐడియా ఉంటే మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ సెంటెన్స్ ఫామ్ చేస్తాం కాబట్టి లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో అందుకే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.